వెల్కమ్ టు ది అజయ భారత్. నిన్న ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక పొత్తులు మారబోతున్నాయి. ఈ సమావేశం ప్రత్యేకంగా టర్కీలో జరిగింది. ఈ సమావేశం దేని గురించి అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నాటో గురించి. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రపంచం కాదు కదా, ముఖ్యంగా యూరోప్ అయితే చాలా దెబ్బతిన్నది. సైనిక పరంగా కూడా యూరోప్ కుప్ప కూలిపోయింది. అదే టైంలో అమెరికా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే ఒక భావన తీసుకొచ్చింది. అమెరికా దీన్ని ప్రతిపాదించింది. దీని కింద అంబ్రెల్లా ప్రాజెక్ట్ అనే మార్షల్ ప్లాన్ కూడా అమలు చేసేసింది. ఇప్పుడు అమెరికా యొక్క లక్ష్యం ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధం కారణంగా కుప్పకూలిన యూరప్ ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించడంలో యూరోపియన్లకి సాయం చేయాలని అమెరికా భావించింది. ఎందుకంటే ఒకవేళ యూరప్ ఆర్థిక వ్యవస్థలు ఏదైనా కారణం చేత బలహీనంగా ఉండిపోతే ఆ టైంలో సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పాలన ఏర్పాటు చేసి ఈ ఆర్థిక వ్యవస్థని తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉండేది అమెరికాకి. వీటిని పెట్టుబడిదారీ వ్యవస్థలుగా ఉంచే ఉద్దేశంతో యూరోప్ లో మార్షల్ ప్లాన్ ని కూడా అమలు చేశారు. కానీ ఈ మార్షల్ ప్లాన్ తో పాటు అమెరికా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఆర్టికల్ 5 గా పరిచయం చేసింది. ఆర్టికల్ 5 ఎందుకు ముఖ్యమంటే, నాటో ఒప్పందంలోని ఈ ఆర్టికల్ ప్రకారం అమెరికా తన పూర్తి భద్రతని యూరప్ కి ఇచ్చేసింది. యూరప్ కి కన్వెన్షియల్ అండ్ న్యూక్లియర్ స్థాయిలో భద్రత గొడుగును కల్పించింది. అంటే అమెరికా సాధారణ భాషలో యూరప్ కి ఒక మాట చెప్పింది. ఆ మాట ఏంటంటే, మీరు మీ భద్రత గురించి అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పైగా మీరు మీ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వదులుకొని మీ పూర్తి బాధ్యతని నాకే అప్పచెప్పండి. మీరు మాకు విధేయులుగా ఉండండి. అంటే మేమేం చెప్తే మీరు అదే చేయాలి. మీరు వింటే మీకు ఆర్థిక పరంగా గాని భద్రతా పరంగా గాని పూర్తి సపోర్ట్ చేస్తాం, పూర్తి అండగా ఉంటాం. మీ ఆర్థిక పరమైన విషయాలు గాని మీ భద్రతాపరమైన విషయాలు గాని ఇప్పటి నుండి మాకు పూర్తి బాధ్యతలుగా మారిపోతాయి. మీరు కేవలం ఆర్థిక అభివృద్ధి పైన గాని విధానాలని ఎలా రూపొందించాలి అనే విషయాలపై మాత్రమే దృష్టి పెట్టండి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలన్నీ ఇదే చేశాయి. ఆ టైంలో యూరప్ దేశాలు ఆర్థిక అభివృద్ధిని ఎలా సాధించాలి అనే విషయాలపైన మాత్రమే దృష్టి పెట్టాయి. యూరప్ దేశాలు ఆర్థిక అభివృద్ధి చేస్తున్నప్పుడు ఒక విషయం ఖాయమైంది. మొదటి విషయం ఏంటంటే, వాళ్ళు తమ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వదిలేసుకున్నారు. ఏ యూరప్ దేశం కూడా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడలేదు. కాబట్టి అమెరికాకి ఎప్పుడు ఇలాంటి ప్రవర్తనని మరొక దేశంతో డీల్ చేసేటప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. ఇది జరిగినప్పుడు జరిగిన రెండవ అతిపెద్ద విషయం ఏంటంటే, మొత్తం శీతల యుద్ధం టైంలో అమెరికా ఒక ప్లాన్ ప్రకారం ఈ దేశాలన్నిటికీ భద్రత కల్పించింది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడంలో సహాయం చేసింది. అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ సాధించడానికి హెల్ప్ చేసింది. కానీ 1990లో యుద్ధం ముగిసిన తర్వాత ఏమైంది? అప్పుడు అమెరికా తన సూపర్ పవర్ హోదాని స్వీకరించింది. సూపర్ పవర్ని స్వీకరించిన తర్వాత అమెరికా యొక్క యూరప్ దేశాలు ఏం చేశాయి? ఆ టైంలో యూరప్ దేశాలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన దృష్టి పెడుతూ అవుట్ ఆఫ్ ఏరియా స్టెబిలైజేషన్ అనే ఆపరేషన్ నిర్వహించడం ప్రారంభించారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మా భద్రతకి అమెరికా గ్యారంటీ ఇస్తుంది కాబట్టి మేము మా భద్రత గురించి చింతించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మరి మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా అవుట్ ఆఫ్ ఏరియా స్టెబిలైజేషన్ అనే వ్యవస్థలపైన దృష్టి పెడతాం. అంటే ఇతర దేశాల్లో ఏవైనా సైనిక సంక్షోభాలు తలెత్తినప్పుడు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, కువైట్లలో మనం మన సైన్యాన్ని పంపిస్తాం. అంటే ఈ మొత్తం ప్రక్రియలో కోల్డ్ వార్ జరిగింది. ఈ కోల్డ్ వార్ ముగిసిన తర్వాత కూడా యూరప్ దేశాలు ఎప్పుడు కూడా వాళ్ళ సైనిక పరమైన విషయాలపైన దృష్టి పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ సైనిక భద్రతను చూసే మరొక దేశం లేదని, అది కేవలం అమెరికా దేశం మాత్రమే అని వాళ్ళు భావించారు. అంతా బాగానే జరుగుతుంది. కానీ ఆ తర్వాత అమెరికాకి గడ్డు కల మొదలైంది. సవాళ్లు ఎదురయ్యాయి. అందులో ముఖ్యంగా అమెరికాకి 2 పెద్ద సవాళ్లు కనిపించాయి. మొదటి సవాల్ రష్యా అయితే, రెండవ సవాలు చైనా. ఫస్ట్ది రష్యా నుండి వచ్చిన సవాల్తో ఒక విషయం స్పష్టమైంది. రష్యా సవాల్తో అమెరికాకి ఏమనిపించిందంటే, రష్యా మనకి పెద్ద సవాల్ కాదని, అది కేవలం యూరోప్ లో తన ఆధిపత్యాన్ని అండ్ సూపర్ పవర్ హోదాని తిరిగి పొందాలని కోరుకుంటుందని అమెరికా అనుకుంది. ఒకవేళ రష్యా పాత సోవియట్ యూనియన్ దేశాన్ని ఏకం చేయాలనుకుంటే చేయనివ్వండి, మనకు దాంతో ఏం పని లేదు అని అమెరికా అనుకుంది. కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, యూరప్ దేశాలు అప్పుడే ఒక ప్రాబ్లంలో పడిపోయాయి. అంటే మా భద్రతకి అమెరికా గ్యారంటీ ఇచ్చింది అని అనుకుంటుంది కాబట్టి యూరప్ ప్రాబ్లంలో పడిపోయింది. మరి ఈ రోజు అమెరికా యూరప్ కి ఎందుకు భద్రత కల్పించడం లేదు?
అక్కడ అమెరికా కనిపించిన విషయం ఏంటంటే, ఈ టైంలో నాకు అతిపెద్ద సవాల్ రష్యా కాదు, చైనా. రష్యా ఉంటుంది అండ్ దాంతో పాటుగా చైనా కూడా ఉంది. నా పోటీ చైనాతో కూడా ఉంది. చైనాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా వనరులని చైనాకి వ్యతిరేకంగా ఉపయోగించాలి. ఇలా అనుకుంటూ అమెరికా యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతలు మారిపోతూ వస్తున్నాయి. ఈ వ్యూహాత్మక ప్రాధాన్యతల మార్పులో భాగంగా అమెరికా యూరప్ అనే ఒక థియేటర్ని నెమ్మదిగా వదిలేసి చైనా వైపు తన కార్యక్రమాలు పెంచడం ప్రారంభించింది. ఇదే టైంలో అమెరికాకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, అది ఇప్పుడు డ్యూయల్ థియేటర్ మేనేజ్మెంట్ చేయలేదు అని. అంటే ఒకే టైంలో 2 దేశాల్ని తన గుప్పెట్లోకి ఉంచుకోలేదు. అంటే యూరప్ని మేనేజ్ చేయడం, అదే టైంలో చైనాని కౌంటర్ చేసి ఎదుర్కోవడం, ఈ 2 పనులు అమెరికా వల్ల కావు. ఇదే టైంలో ఒక విషయం స్పష్టమైంది. ఈ మొత్తం చర్చలో అమెరికా యూరప్ని మెల్లగా మీ బాధ్యతని మీరే చూసుకోవాలి అని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అప్పుడు యూరోపియన్లలో ఒక కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పుడు యూరోపియన్లకు ఏమనిపిస్తుందంటే, ఫస్ట్ వన్, ఈ రోజుటి కాలంలో మనం అమెరికాపై ఆధారపడలేము. ఎందుకంటే అమెరికా అనే ఒక దేశం ఒక నమ్మకమైన దేశం కాదు. రెండవ అతిపెద్ద విషయం ఏంటంటే, అమెరికా తన వ్యూహాత్మక ప్రాధాన్యతలని చైనాపై తిప్పడం వల్ల యూరోప్లో కొంచెం భయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అమెరికా చైనా పైన దృష్టి పెట్టాలి కాబట్టి యూరోపియన్లకి పదే ఇదే చెప్తుంది, మీ బాధ్యత మీరే చూసుకోవాలి, మా పైన ఆశ పెట్టుకోవద్దు అని. ఇప్పుడు 2026 నాటి పరిస్థితి ఎలా ఉందంటే, యూరప్ దేశాలు నాటో సమావేశాలు, అంటే నిన్న జరిగిన సమావేశాల్లో ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చ ఏంటంటే, ఇప్పుడు మనకి తయారు చేయడం అవసరం, ఒక కొత్త నాటో అవసరం. ఆ నాటోలో మొదటి విషయం ఏంటంటే, అమెరికా యొక్క ప్రభావం ఏ మాత్రం కూడా యూరప్ మీద ఉండకూడదు. ఎందుకంటే అమెరికా తనని మోసం చేస్తుందని యూరోపియన్లు నమ్ముతున్నారు. అమెరికా ఒక నమ్మక ద్రోహి అని, అమెరికా వాళ్ళని మోసం చేసిందని యూరోపియన్లు గట్టిగా నమ్ముతున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు యూరప్ మిలిటరీ ఆధునీకరణ బాటలో ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇక్కడే అందరికీ ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. యూరప్ తన సొంత బాటలో మిలిటరీ ఆధునీకరణ బాటలో ప్రయాణించడం వల్ల తనకు తాను ఒక స్వతంత్ర బ్లాక్ గా ప్రపంచం ముందు నిలబడితే దానికి ప్రత్యేకమైన సవాళ్లు, ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీనివల్ల మన భారతదేశం పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇందులో మనకి యూజెస్ ఉన్నాయి అండ్ డిఫికల్టీస్ కూడా ఉన్నాయి. మిలిటరీని ఆధునీకరించడంలో మనం యూరప్ కి హెల్ప్ చేయొచ్చు, అందులో మనకు లాభం ఉంది. కానీ అదే యూరప్ గట్టిగా తయారైతే మునుపు బ్రిటిష్ దేశాలు ఎలా వచ్చాయో మన పైకి మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం విషయం పైన మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయుత దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై